చిన్ని విషయంలో బాలరాజు చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకు ఈ తల్లి కూతుళ్ళు మాటలతో తనని చిత్రహింసలు చేస్తూ ఉన్నారు అనైతే అనుకుంటూ ఏదో ఒకటి చేయాలి. చిన్నికి బాధలు ఉండకూడదనైతే అనుకుంటూ ఉంటారు. అయితే సరళ చిన్నిని ఏదో ఒక రకంగా బాధ పెడుతూనే ఉంటుంది. గాలికి తీసుకొని వెళ్దాము, ఇంట్లోనే ఉంటే, గదిలోనే ఉంటే బాలరాజుకి ఏం మంచిగా అనిపించదని చిన్ని తీసుకొని వెళ్తూ ఉంటే, "ఎక్కడికే వెళ్తున్నావు? ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తాడు? ఆయన ఇప్పుడు గాలి పోసుకోపోతే ఏమైంది? వచ్చి గిన్నెలు కడుగు" అని బోలెడు గిన్నెలు తీసుకొచ్చి ఏస్తుందనమాట. పక్కన బట్టలు బకెట్ కూడా పెట్టుంటుంది. అవి గూడా ఉతకాలి అన్నట్టుగా. చిన్ని మాట్లాడకుండా సరే అత్తయ్య చేస్తానని చెప్తుంది. మరోవైపు కావేరి పరిస్థితి మరీ దారుణం. ఆ జైలర్‌తో చిత్రహింసలు, దానికి తగ్గట్టు ఈ దేవ ఊరుకోమంటే జైలుకి ఎళ్ళిపోయి కావేరిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఒక బొమ్మ గీయించాడు కదా! బాలరాజు అలాగే చిన్నిది. ఆ బొమ్మ వేరేలా వచ్చినా కూడా తననే కావేరి కూతురన్నట్టు అనుకోని కావేరికి చూపించడానికి వెళ్తాడు. కావేరి అది చూసి ఇది చిన్ని బొమ్మ కాదు. కానీ ఎలాగైనా వీడిని డైవర్ట్ చేయాలి. ఇది నా కూతురే, నా కూతురే అన్నట్టు చెప్పి నా కూతురిని ఏం చేయకు అన్నట్టు మాట్లాడుతుందనమాట. ఇంకేంటి దేవ కన్ఫర్మేషన్ చేసుకుంటాడు. ఓహో! ఖచ్చితంగా ఈ అమ్మాయి దీని కూతురేలే అనుకోని భూమి మీద ఎక్కడున్నా సరే నేను వెతికి చంపేస్తాను. నీ వాళ్ళంటూ ఎవ్వరున్నా సరే వాళ్ళందరిని చంపేస్తాను. నువ్వు బెరోల్ మీద అప్పుడు ఒకసారి ఒకరింటికి వచ్చావు కదా రాజమండ్రికి. వాళ్ళ దగ్గరే ఉందా నీ కూతురు? వాళ్ళని బ్రతకనివ్వను. ఇదొక నీకు బంపర్ ఆఫర్ అని చెప్పని వార్నింగ్ ఇచ్చేసి వెళ్తాడు. ఏంటి గందరగోళం నాకు అర్థం కావడం లేదు. వీడేమో మా కూతురు బొమ్మ పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. బాలరాజు ఏమో మా అన్నయ్య ఇంట్లో అసలు ఏం జరుగుతుంది మా చుట్టూ అనుకుంటూ కావేరి ఆలోచనలో పడిపోతుంది. నెక్స్ట్ ఏమైందో కమింగ్ ఎపిసోడ్స్‌లో చూద్దాం.